మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం ఇవాళ సాయంత్రం జరగనుంది. ప్రధానితో పాటు కొందరు కీలక మంత్రులు మాత్రం ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మొత్తం 78 మందికి పదవులు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. గత మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ బీజేపీ వద్దే కొనసాగనున్నాయి. రోడ్స్ అండ్ హైవే మంత్రిత్వ శాఖ కూడా గడ్కరీ వద్దే కొనసాగే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఈ ప్రమాణ స్వీకార వేడుకలకు విదేశీ ప్రముఖులు హాజరవుతున్నారు. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎన్డీఏ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూద్దామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. త్వరలో ఇండియా కూటమితోనే ప్రభుత్వం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. 400 స్థానాలు గెలుస్తామని మాట్లాడిన వారు సాధారణ మెజారిటీని కూడా పొందలేకపోయారు. ఎన్డీఏ ప్రభుత్వం 15 రోజులైనా ఉంటుందో లేదో ఎవరికి తెలుసు? దేశాన్ని బీజేపీ పాలించకూడదనే ప్రజల కోరికను నెరవేర్చడానికి ఇండియా కూటమి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుంది అని మమతా అన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో టీఎంసీ పాల్గొనబోదని మమత తెలిపారు. బీజేపీ నుంచి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లకు కేబినెట్ బెర్తులు దాదాపు ఖాయమయ్యాయి. టీడీపీకి డిప్యూటీ స్పీకర్తో పాటు పౌర విమానయాన, ఉక్కు శాఖ కేటాయించే అవకాశం ఉంది. టీడీపీ యంగ్ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు దాదాపు కన్ఫర్మ్ అయింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు పీఎంఓ నుంచి ఫోన్ కాల్ రావడంతో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఇక జేడీయూకి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్కి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వాస్తవానికి హోంశాఖ కావాల్సిందేనని జేడీయూ మొదట్లో డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ పెద్దలు దీనిపై చర్చించి జేడీయూను ఒప్పించి ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నట్లు సమాచారం అందుతోంది. రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావుకు అశ్రునయనాల మధ్య ఆయన కుటుంబం, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. రామోజీ ఫిలిం సిటీలోని స్మృతి వనంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన పెద్ద కుమారుడు కిరణ్ దహన సంస్కారాలు జరిపారు. అంతిమయాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్, కోడళ్లు శైలజ కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్లు సహారి, బృహతి, దివిజ, కీర్తి, సోహన, మనవడు సుజయ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు వాహనంపై ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు జరిగాయి. గాల్లోకి తుపాకులు పేల్చి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామోజీ చితికి ఆయన కుమారుడు కిరణ్ నిప్పు పెట్టారు. మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అంతిమ యాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న బాబు ఇవాళ అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొన్నారు. రామోజీరావుకు అంజలి ఘటించిన చంద్రబాబు స్మృతివనం వరకు పాడెమోశారు. దుఃఖం ఆపుకోలేక తీవ్ర భావోద్వేగంతోనే ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ఫిలిం సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర 11 గంటలకు స్మృతివనం చేరుకుంది. ఏపీలో వైఎస్ఆర్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగటం అత్యంత దారుణమని, మిక్కిలి శోచనీయమని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనన్నారు. ఇది పిరికి పందల చర్య తప్ప మరొకటి కాదని షర్మిల అన్నారు. తెలుగు వాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విశేష ప్రజాదరణ పొందిన నాయకుడని, తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకమని షర్మిల వ్యాఖ్యానించారు. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించటం సరికాదని, గెలుపోటములు ఆపాదించటం తగదని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మున్సిపల్ ఉద్యోగి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పుడబ్బులు తిరిగి ఇవ్వటం లేదన్న కోపంతో 3 నిందితులు హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు నిధులను అదుపులోకి తీసుకున్నారు.
భూపాల్పల్లిలో రామ్నగర్లో మాకు పంగ రమేష్ను హత్య చేసినట్టు కొంతమంది అనుమానం ఉన్నట్టు మాకు దరఖాస్తు వచ్చింది. దాని మీద భూపాల్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఒకటి మర్డర్ కేసు కింద ఐపీఎస్ కింద ఒకటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని సీన్ చిట్యాల సీఏ గారు మరి ఎస్ఐ గారు విజిట్ చేయగా అక్కడ ఉన్న పరిస్థితులను అక్కడ ఉన్న సాంకేతికంగా సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేయగా మాకు కొన్ని నేమ్స్ కూడా రివీల్ అయినాయి. దాని ఆధారంగా మేము సెర్చ్ చేయగా ఈ రోజు ఉదయం పైక్ లేన్ దగ్గరికి ఎవరైతే చనిపోయిండో రమేష్ వాళ్ళ కో బ్రదర్ అంటే సడ్డకుడు మల్లేష్ అని చెప్పి ఉంటాడు. మల్లేష్ తర్వాత వాళ్ళ సన్ దొంతు నాగరాజు తర్వాత వాళ్ళ మిత్రుడు జితేందర్ ఒక వెహికల్ దగ్గర సైకిల్ దగ్గర ఒక కారు వెహికల్ దగ్గరికి వస్తే అనుమానాస్పదంగా వాళ్ళను మా ఎస్ఐ గారు అటెండ్ చేస్తే వాళ్ళను ఇంటరాక్షన్ చేయగా ఈ ఎవరైతే చనిపోయిన రమేష్కు గతంలో ఈ ఎవరైతే నేరస్తున్నాడో ఈ మల్లేష్ కొంత అప్పు ఇచ్చిందని తెలిసి దాని గురించి గత కొంతకాలం వాళ్ళ మధ్యన వైరల్ నడుస్తున్నట్టు దానికి అదే రోజు 6th నాడు వీళ్ళ బంధువుల ఇంటి దగ్గర గట్టెపల్లిలో ఆర్గ్యుమెంట్ జరిగితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మల్లేష్ మరి వాళ్ళ సన్ భూపాల్పల్లికి ఒక కారులో వస్తూ ఇక్కడ లోకల్ వాళ్ళ మిత్రుడు జితేందర్ను పిలిపించుకొని వాళ్ళ ఇంట్లోకి అర్ధరాత్రి 1:30 ప్రాంతాన ఇంట్లోకి బలవంతంగా డోర్ను పుష్ చేసి బెడను పలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి అతన్ని కొట్టి తర్వాత మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయితే కింద పడేసి బాత్రూంలో వేసి ఒక 1/2 అవర్ వరకు 40 minutes వరకు వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడి చెల్లి పారిపోయినట్టు ఈరోజు దాంట్లో వాళ్ళకి ఆ వెయిట్ ఇచ్చాడు. ఉమ్మడి కృష్ణా జిల్లా దిగవల్లి గ్రామ సర్పంచ్ భర్త వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. బెట్టింగ్ కారణాలతో హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై వేణుగోపాల్ బెట్టింగ్లో పాల్గొన్నాడు. 2 రోజుల క్రితం పందెం రాయుళ్లు వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్య ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవమానం జరిగిందని ఎర్రపోతవరం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారు. దీంతో దళిత సంఘం నాయకులు నిరసనగా ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీ వాసంశెట్టి సుభాష్ నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు జరిగిన సంఘటన చాలా విచారించదగ్గ విషయం. పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దేవుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కొంతమంది దుండగులు చెప్పులు దండ వేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వితిన్ 24 hours లో న్యాయమైన విచారణ జరిపి ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వితిన్ 24 hours లో పోలీసు వారు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో ఉండండి. వితిన్ 5 hours వాళ్ళందరినీ లిఫ్ట్ చేస్తాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆల్రెడీ కొన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది పోలీసులు. అనుమానం ఎవరి మీద ఉన్నా సరే వాళ్ళందరినీ లిఫ్ట్ చేయటం, న్యాయ విచారణ జరపడం జరుగుతుంది. కాబట్టి ఎవరూ కూడా ఉద్వేగానికి లోను కావద్దు. వితిన్ 24 hours లో నేరస్తుల్ని ఏదైతే స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోం. కాబట్టి ఏదైతే దళిత సోదరులు ఉన్నారో అందరూ కూడా సమన్వయం పాటించాలి. అలాగే అందరూ కూడా దీన్ని మా పార్టీ వాళ్ళు, పార్టీ క్యాడర్ కానీ, మా నాయకులు కానీ, అలాగే నేను కానీ అందరం ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ఎర్రపోతవరం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. మరి ఘోర అవమానం జాతి యావత్తుకు కూడా అవమానంగా భావించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈయన ప్రపంచ మేధావిగా పేరుపడ్డ డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో ఈయన విగ్రహాన్ని బట్టి పూజిస్తుంటే మన భారతదేశంలో మాత్రం ఇంకా కూడా ఈయన అవమానించే పరిస్థితి ఏర్పడింది. మరి ఎంతో అందంగా సస్యశ్యామలంగా ఉండి రామచంద్రపురంలో ఇలాంటి పరిస్థితులు రావడం అనేది ఇది కొత్త పరిణామం. ఇటువంటి వాటికి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా పోలీసు వారిని కోరాం. అలాగే పోలీసు వారు పూర్తిగా మాకు సహకరించారు. డాక్టర్లను తీసుకొచ్చి మొత్తం ఇవన్నీ పరిశీలించడం కూడా జరిగింది.
మరి మన గౌరవనీయులు వాసిరెడ్డి ముఖ్యమంత్రి మన రాజపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ వాసిరెడ్డి సుభాష్ గారు కూడా ఓ విషయం తెలియజేశారు. ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఆయన తరపున విషయాలు కూడా తెలియజేయమన్నారు. ఆయన 4 గంటలు ఇక్కడికి వస్తారు. ఈ పోలీసు వారికి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇటువంటి దుశ్చర్యలు పాటుపడి ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా వారిని పట్టుకుని వారిని పూర్తిగా శిక్షించాలని ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన తరపున నేను ఒక జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు బంగారాజు. మరి ఈ మీడియా తరపున తెలియజేస్తున్నాం, ఏ వ్యక్తి అయినా సరే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే కఠినంగా శిక్షించాల్సింది. కేంద్ర మంత్రివర్గంలో 2 టీడీపీ ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా 3వ ఎంపీగా గెలిచిన కింజరపు రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత 2వ అతిపెద్ద పార్టీ. ఏపీ బీజేపీ తరపున ఎవరికిస్తారు అనేది ఖరారు కాలేదు. ఇప్పుడు ఇవ్వకపోతే తదుపరి జరిగే విస్తరణలో ఇవ్వచ్చు అని అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష సజావుగా సాగింది. జిల్లాలో దాదాపు 15,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 36 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. వనపర్తి జిల్లాలో 4,843 మంది పరీక్ష రాశారు. నాగా కర్నూలు జిల్లా కేంద్రంలో 18 కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,221 మంది పరీక్షకు హాజరయ్యారు. నాగా కర్నూలులో 14, పాలెంలో 2, తెలకపల్లిలో 2 సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి చెన్నయ్య అందిస్తారు. చెన్నయ్య, చెప్పండి, పరీక్ష ఎలా జరిగింది? థ్యాంక్ యూ మాధవి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అయితే అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ప్రశాంతంగా ముగిశాయి. అయితే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చూసినట్టయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 15,199 మంది అభ్యర్థులు అయితే పరీక్ష రాశారు. వీటిలో మొత్తం కూడా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ పరీక్ష కేంద్రాలకు సంబంధించినటువంటి ఒక భారీ గమనించినట్టయితే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇటు జిల్లా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అయితే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఏదైతే పరీక్ష కేంద్రానికి వస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు హాల్ టికెట్ పైన ఉన్న సూచనలు అయితే తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి గత 2 రోజుల క్రితం అయితే మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అయితే సూచించారు. ఒకసారి వనపర్తి జిల్లా కేంద్రానికి చూసినట్టయితే జిల్లా కేంద్రంలో మొత్తం కూడా 4,843 మంది ఎగ్జామ్ కు హాజరయ్యారు. అయితే వీటి కోసం కొత్తకోట పట్టణంలో 2 సెంటర్లను, వనపర్తి కేంద్రంలో 10 సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క సెంటర్లను అయితే కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ వీటి మొత్తం కూడా చూసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 5,221 మంది పరీక్ష రాశారని చెప్పేసి ఎస్పీ వైభవ్ రఘునాథ్ అయితే తెలిపారు. అదేవిధంగా నాగర్ కర్నూలులో 14, పాలెంలో 2, తెలకపల్లిలో 2 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో అయితే బయోమెట్రిక్ స్టార్ అభ్యర్థులు అయితే గంట ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని అధికారులు అయితే తెలిపారు. ఒకవేళ అనివార్య కారణాలతో ఆలస్యం అయితే కూడా బస్ స్టాండ్ నుంచి కూడా పోలీసు వాహనాల్లో కావచ్చు ఇతర వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్తామని అధికారులు చెప్పారు. అయితే ఇది ఇలా ఉండగా పరీక్షల నిర్వహణకు సంబంధం లేని వారైతే పరిసరాల్లో కనిపించకుండా చూడాలని చెప్పేసి అధికారులు చెప్పారు. ఈ పరీక్ష కేంద్రాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పేసి జిల్లా అధికారులు సూచన చేశారు. ఇది ఉండగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా దేవరకర్జ మండలం చౌదర్పల్లి సమీపంలో ఉన్నటువంటి విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో 10 గంటలు దాటిన తర్వాత కొంతమంది 15 మంది అభ్యర్థులు అయితే లేటు కావడంతో అక్కడ వారిని కూడా లోపలికి అనుమతించలేదు మాధవి. రైట్, మరి అలాంటి సమయంలో వాళ్ళు ఎలా స్పందించారు? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది?
అయితే అప్పటికి కూడా జిల్లా అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరినీ కూడా లోపల ఉన్నటువంటి సూపర్వైజర్లుగా ఉండు ఇన్విజిలేటర్ కాదు వాళ్ళ దగ్గర అందరు కూడా మాట్లాడి మళ్ళీ వాళ్ళని లోపలికి ఎత్తి పరీక్షకి అయితే హాజరయ్యే విధంగా అయితే చేశారు. వారు కూడా పరీక్ష కూడా రాశారు మాధవి. ఓకే, గ్రూప్స్ అనేసరికి రిజల్ట్స్ లేట్ గా వస్తున్నాయి అన్న ఒక ఇది ఉంది, మరి ఈ రిజల్ట్స్ సంగతి ఏంటండి? అయితే గ్రూప్ 1 ప్రిలిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ పరీక్షకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా అన్ని ఏమైతే ఉద్యోగాల నియామకంలో కావచ్చు కూడా ప్రభుత్వం అయితే కట్టుదిట్టంగా అయితే ఉంది. మొత్తానికి కూడా ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిక్స్ ఎగ్జామ్స్ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగాయి. అయితే ఈ యొక్క ఫలితాలు కూడా తొందరలోనే విడుదల చేశాం. ఫలితాలు కూడా ఎటువంటి జాప్యం లేకుండా ఈ ఫలితాలను రానున్న కొన్ని రోజులలో విడుదల చేస్తామని చెప్పేసి జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపారు మాధవ్. రైట్, థ్యాంక్ యూ చెన్నయ్య. ఉషా కిరణ్ మూవీస్ను అగ్రగామి సంస్థగా ఈనాడు రామోజీరావు తీర్చిదిద్దారు. రామోజీకి ఒక ఆకాంక్ష ఉండేది, ఒక కళను సాకారం చేసుకోవాలనుకున్నారు. అవేవి తీరకుండానే రామోజీ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కళను సాకారం చేసేవారు కూడా లేరు. అసలు ఆయన ఆకాంక్ష ఏమిటి, రామోజీ కళ ఏమిటి, ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. రామోజీరావు 1983లో ఉషా కిరణ్ మూవీస్ను స్థాపించారు. మొదటి సినిమాగా జంధ్యాల దర్శకత్వంలో శ్రీవారికి ప్రేమలేఖ నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత మయూరి, ప్రతిఘటన, మౌన పోరాటం, ప్రేమించు పెళ్లాడు, సుందరి సుబ్బారావు, కారుదిద్దిన కాపురం, అలాగే నువ్వే కావాలి, ఆనందం, నచ్చావులే వంటి సినిమాలు తీశారు. వీటిలో మయూరి, ప్రతిఘటన, నువ్వే కావాలి కమర్షియల్గా మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించే సినిమాలు పంపిణీ చేయడానికి మయూరి పేరుతో ఒక పంపిణీ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. సినిమాలు తీసి సొంత సంస్థ ద్వారానే పంపిణీ చేసుకునేవారు. కొన్ని బయట సినిమాలు కూడా పంపిణీ చేసేవారు. తెలుగులో తీసిన సినిమాలను హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఆయా భాషల్లో కూడా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అలా అన్ని భాషల్లో అటు ఇటుగా 80 సినిమాలు తీశారు. తెలుగులో అయితే 49 సినిమాలు తీశారు. వి మధుసూదన్ రావు, సంగీతం శ్రీనివాసరావు, జంధ్యాల, కె రాఘవేంద్రరావు, వంశీ, టి కృష్ణ, రేలంగి నరసింహారావు, మోహన్ గాంధీ, మౌలి వంటి దర్శకులతో సినిమాలు తీశారు. ప్రముఖ రచయిత డివి నరసరాజు కారుదిద్దిన కాపురం సినిమాను డైరెక్ట్ చేశారు. దర్శకులు తేజ, శ్రీనువైట్ల, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ శ్రియా తదితరులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. రామోజీ చిత్రాల్లో ప్రతిఘటన బ్లాక్ బస్టర్ సినిమా. హీరోయిన్ విజయశాంతి కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరిగింది. ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చింది. చరణ్ రాజ్ ఉత్తమ విలన్గా నంది అవార్డు అందుకున్నారు. ఈ దుర్యోధన దుశ్శాసన లోకం అనే పాటకు ఎస్ జానకి బెస్ట్ ఫీమేల్ సింగర్గా నంది అవార్డు గెలుచుకున్నారు. తెలుగులో భారీగా వసూలు చేసిన ప్రతిఘటన 1987లో ప్రతిఘట్గా హిందీలో రూపొందింది. రామోజీనే రీమేక్ చేశారు. అక్కడ కూడా ఆ రోజుల్లో 8 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీ చిత్రానికి అంకుష్ ఫేమ్ ఎన్ చంద్ర దర్శకత్వం వహించారు. సింపుల్ బడ్జెట్తో తీసిన ఈ సినిమాలో సుజాతా మెహతా, చరణ్ రాజ్, మోహన్ భండారీ తదితరులు నటించారు. మయూరి సూపర్ హిట్ జాబితాలో ఉంది. ఈ సినిమా ఉషా కిరణ్ మూవీస్కి మంచి పేరు తెచ్చింది. ఆర్థికంగా లాభాలిచ్చింది. అవార్డులు పొందింది. నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్గా పేరుగాంచింది. ఇది కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇతర సూపర్ హిట్ సినిమాల్లో కారుదిద్దిన కాపురం, చిత్రం, ఆనందం హిట్ జాబితాలో కాంచనగంగా, సుందరి సుబ్బారావు, ప్రేమించు పెళ్లాడు, ప్రేమాయణం, మౌన పోరాటం, ఓ భార్య కథ, మనసు మమత, అమ్మ, అశ్విని, వసుంధర, దీవించండి, మనసుంటే చాలు, నచ్చావులే, బెట్టింగ్ బంగారాజు, నువ్విలా ఉన్నాయి. యావరేజ్ సినిమాల జాబితాలో పూజకు పనికిరాని పువ్వు, మల్లెముగ్గలు,
చందమామరావే, జడ్జిమెంట్, మామశ్రీ, పీపుల్స్ ఎన్కౌంటర్, జగన్నాథం అండ్ సన్స్, తేజ, డాడీ డాడీ, మూడు ముక్కలాట, ప్రియనిస్తమ్మ, విధి, బీరువా, జీవితమే ఒక సినిమాలున్నాయి. ఫ్లాప్ సినిమాల జాబితాలో పాడుతా తీయగా, మెకానిక్ మామయ్య, శుభవేళ, నిన్ను చూడాలని, ఆకాశ వీధిలో, ఇష్టం, నీతో, ఒకరాజు ఒకరాని, మాధురి తొలిచూపులోనే, ఆనందమానందమాయే, నిన్ను కలిశాక, దాగుడుమూతల దండాకోర్ వంటి సినిమాలున్నాయి. 2015లో దాగుడుమూతల దండాకోర్ చివరిగా తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు. వీటి హక్కులన్నీ రామోజీ వద్దనే ఉన్నాయి. సొంత ఛానల్స్లో వీటిని ప్రదర్శిస్తుంటారు. అన్ని సదుపాయాలుండి కూడా గత 9 ఏళ్లలో రామోజీరావు మళ్లీ సినిమా తీయలేదు. ప్రారంభ దశలో ఏడాదికి 3 లేదా 2 సినిమాలు తీసిన రామోజీరావు 2015 తర్వాత సినిమాల ఊసే ఎత్తలేదు. ఎక్కువగా సీరియల్స్, ఇతర ప్రోగ్రామ్స్ మీదనే దృష్టి పెట్టారు. వయసు మీద పడటం, ఫిల్మ్ ప్రొడక్షన్స్ పట్ల ఆసక్తి ఉన్న నమ్మకస్తులు లేకపోవడం, లిమిటెడ్ బడ్జెట్లో సినిమాలు తీసే దర్శకులు లేకపోవడం వంటి కారణాలు కూడా ఆయన్ను సినిమాకు దూరం చేశాయి. కుడిభుజం లాంటి అట్లూరి రామారావు తప్పుకున్నాక 2000 సంవత్సరం నుంచి సినిమాల సంఖ్య తగ్గిపోయింది. 100 సినిమాల ప్రొడక్షన్ హౌస్గా ఉషాకిరణ్ మూవీస్ సంస్థను చూడాలని రామోజీ ఆకాంక్ష. ఆ విషయం సన్నిహితుల వద్ద కూడా చెబుతూ ఉండేవారు. కానీ ఆ ఆకాంక్ష తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యూయల్ కార్ల మెయింటెనెన్స్ కంటే ఈవేల వినియోగానికి ఖర్చు తక్కువ అయినప్పటికీ ఛార్జింగ్ టైం అనేది వాహన వినియోగదారులకు ఓ సమస్యగా ఏర్పడింది. ఈ సమస్యకు ఐఐటి జోధ్పూర్ ఓ చక్కని పరిష్కారం చూపింది. ఇంతకీ ఆ పరిష్కారం ఏంటి? ఛార్జింగ్ సమయాన్ని ఎలా తగ్గిస్తుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఐఐటి జోధ్పూర్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ఓ స్పెషల్ అడాప్టర్ను అభివృద్ధి చేసింది. దీంతో వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను సౌరశక్తిని ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రూఫ్ టాప్ సోలార్ సిస్టంల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో రీఛార్జ్ చేసుకునే వ్యవస్థను రూపొందించాలని నరేంద్ర మోడీ గతంలో వెల్లడించిన మాటలను ఐఐటి జోధ్పూర్ నిజం చేసింది. 1000 కంటే తక్కువ ధరకు లభించే ఈ అడాప్టర్ సోలార్ ప్యానెల్ కార్యక్రమం విజయవంతమైతే ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తమ వాహనాలను ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఐఐటి జోధ్పూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం తెలిపింది. ఈ అడాప్టర్ అన్ని రకాల వాహనాలలో పనిచేస్తుందని, దీనికి సంబంధించిన ప్రోటోటైప్ను రూపొందించి విజయవంతంగా పరీక్షించామని, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పింది. కొండలు, మారుమూల ప్రాంతాల్లో కనీస ఛార్జింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఒకవైపు ఛార్జింగ్ అడాప్టర్ సోలార్ ప్యానెల్కు, మరోవైపు కంపెనీ అందించిన ఛార్జర్కు కనెక్ట్ అవుతుంది. దీంతో అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా అవుతుందని తెలుస్తోంది. అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాయని సమాచారం. ఈ ప్లాన్లో సోలార్ సాకెట్తో సోలార్ ప్యానెల్ను వాహనాలలో ఉంచే బాధ్యత ఈవీ కంపెనీలదే అని, రాబోయే 5 ఏళ్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఓ సవాలుతో కూడుకున్న పని. కాబట్టి అడాప్టర్ సోలార్ ప్యానెల్ అద్భుతంగా పనిచేస్తుందని ఐఐటి జోధ్పూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.